ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఉగ్రవాద సంస్థ అని భారతదేశం ఏనాడో తేల్చింది. దాని మీద నిషేధం విధించింది. ముస్లిం బ్రదర్హుడ్ అనేటటువంటిది ఇతర మతాలతో సోదర భావంతో కూడినటువంటి సంబంధాల కోసం అని ప్రారంభించి ఆయా దేశాల్లో మత మార్పిళ్లు చేయడం, అలాగే ఆయా దేశాల మీద ఆధిపత్యం చేయాలనుకునే తీవ్రవాద సంస్థలకు కావాల్సిన ఫండింగ్ ఇవ్వడం చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ గల్ఫ్ దేశాలు పెట్టుబడులు పెడతాయి, అమెరికా యూరప్ దేశాలు సాయం చేస్తాయి. ఈ డబ్బులన్నిటితో వీళ్ళు ఉగ్రవాదులు పెంచి పోషిస్తుంటారు. లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మదులకు నిధులు ఎట్ట వెళ్తాయి అంటే త్రూ దీని ద్వారానే వెళ్తాయి. దీనికి నిధులు ఎందుకు వెళ్తాయి అంటే అవసరమైతే తీవ్రవాదులతో బార్గెయిన్ చేయడానికి పనికొస్తాను ఎంతో కొంత సాయం, మానవతా సాయం పెడితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ముస్లిం బ్రదర్హుడ్ స్పెయిన్లో యాక్టివిటీ వెనకాల వాళ్ళే ఉన్నారు. బోర్డర్స్ దగ్గరికి ట్రక్కుల్లో తీసుకొచ్చింది ముస్లిం బ్రదర్హుడ్ లాజిస్టిక్స్తోని. స్పెయిన్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కావాల్సిన దారి చూపించింది వాళ్ళే. బ్రిటన్లో కూడా ముస్లిం బ్రదర్హుడ్ యాక్టివిటీ సీరియస్గా ఉంది. త్వరలో బ్రిటన్లో కూడా ఇట్లాంటి ఇన్వేజనే జరిగే అవకాశం ఉందన్నట్టుంది. బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులే ఓపెన్గా చెప్తున్నమాట.